ఎవరు ఈ వీడియోని తప్పుగా తీసుకోవద్దు. సో, వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేసి చివరి వరకు చూడండి. అప్పుడు మీకు అర్థమవుతది. హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ విద్యా తెలుగమ్మాయి. సో, ఈరోజు క్రిస్మస్ కదా! ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అండ్ మేమందరం అయితే గనక రెడీ అయిపోయి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట చర్చ్‌కి. సో, ఇంక ఈరోజు వ్లాగ్ అయితే గనక చేయాలనుకుంటున్నాను. సో, ఈరోజు ఎలా ఉంటది ఏంటి అనేది చూద్దాము. సో, అండ్ నా శారీ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇస్తాను. సో, ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా మార్నింగ్ లేవగానే ఇంక అలా కొన్ని క్రిస్మస్ సాంగ్స్ అలా పెట్టుకుంటే ఇంక పిల్లలని డాన్స్ వేస్తూ ఉన్నారు. ఆ రోజు చాలా త్వరగా లేచామండి. త్వరగా రెడీ అయ్యి వెళ్ళాలని చెప్పి. మన ఇంట్లో బాలేసి వాడి గొడ్డ కట్టి పట్టుకోండి బేబీ. నేను ఇస్తాను. ఉండు బేబీ ఇస్తా. టచ్ చేయకండి. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఇంకా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ కళ్ళ ముందు ఉంటే అస్సలు మనం ఆపలేము. హ్యాపీ క్రిస్మస్. మీ అందరు కూడా హ్యాపీ క్రిస్మస్. ఇంకా వీళ్ళైతే గనక రెడీ అయిపోయారు. ఇంక నేను కూడా రెడీ అయ్యాను. సో, ఇంకా రాగా అలాగే మాటలు ఉంచడానికి రీజన్ అయితే గనక చాలామంది అనుకుంటారు, అబ్బా! వాళ్ళ పిల్లలు భలే సైలెంట్‌గా ఉన్నారు. మా పిల్లలు ఉండట్లేదు అనుకుంటారు. మేము వీడియోలో చూపించము అంతే. వాళ్ళు సైలెంట్‌గా ఉన్నప్పుడు వీడియో తీస్తాం. అల్లరి చేసినప్పుడు అంటే లైక్ ఏడుస్తున్నప్పుడు అలాంటివి తీయకుండా ఉంటాము. దాని ఉద్దేశం వాళ్ళేమి అల్లరి చేయరని కాదు. ఇంకా హడావిడిలో శారీని వీడియో తీయటం మర్చిపోయాను. అందుకని ఈ క్లిప్ యాడ్ చేస్తున్నా. ఈ యొక్క శారీ నేను హన్వి కలెక్షన్ అని ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో తీసుకున్నాను. అండ్ ఇంక ఈ శారీ ట్రెండింగ్ అనమాట. ఇంక స్టార్ట్ అయ్యి ఇంక అలా వెళ్తున్నాము. యాక్చువల్లీ ఈ శారీ మేము ఎప్పుడు వెళ్ళే చర్చ్‌కి కాకుండా ఈరోజు మా ఇంటి దగ్గరలో అంకుల్ వాళ్ళు మా చర్చ్‌కి రండి అక్కడ బాగా చేస్తారు క్రిస్మస్. సో, రండి అనంటే ఇంక వెళ్తున్నాం అనమాట అక్కడికి. ఇదే ఫస్ట్ టైము వెళ్ళటం ఇక్కడికి. కన్‌స్ట్రక్షన్‌లో ఉంది ఇంకా చర్చ్. ఇంక వాళ్ళేమో క్రిస్మస్ కదా అని ఇంక అక్కడే సెలబ్రేట్ చేసుకున్నారనమాట. సో, ఇంకా అలా మేము చర్చ్‌కొచ్చాము. రాంగానే సాంగ్స్ ఇవన్నీ పాడుతున్నారు. సో, మీకు కూడా ఈ వీడియోలో వినిపిస్తాను కన్నడ సాంగ్స్. చిన్న చిన్న బిట్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాను. సో, ఇంకా పిల్లలు మేమంతా ఇంక అలా కూర్చున్నాం అనమాట. అండ్ ఈ వీడియోలో కూడా అసలు క్రిస్మస్ అంటే ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాము. క్రిస్మస్ అంటే యేసు ప్రభు జన్మించారు అంటే పుట్టారు అని. అందరం పుడతాం కదా! దాంట్లో స్పెషల్ ఏంటి అని అనుకోవచ్చు కదా చాలామంది. అబ్బాయి, అమ్మాయి కలయిక లేకుండా మరియమ్మ తల్లికి పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరిస్తది. సో, కాబట్టి ఎటువంటి పాపం లేకుండా జన్మించిన యేసు ప్రభు కాబట్టి ఆయన ఒక దేవుడిగా కొలుస్తున్నాము. పాపాలు చేసే మనం అందరం పాపాలు చేస్తామండి. ఒక్కళ్ళు కూడా నీతిమంతులు లేరని చెప్పొచ్చు. అలాంటిది పాపంలో ఉన్న మనం చనిపోయిన తర్వాత ఖచ్చితంగా నరకానికే వెళ్తాం. కానీ దేవుడికి అలా ఇష్టం లేదండి మనం నరకానికి వెళ్ళటం. అందుకోసమే ఆయన ఈ భూలోకానికి వచ్చి మనందరి కోసం ఆయన ప్రాణాలను అర్పించి ఆయన రక్తం ద్వారా మనందరి పాపాలన్నిటిని కడిగేశారు. మనని ఆయనతో పాటు పరలోక రాజ్యంలో ఉంచుకోవాలన్న ఒక్క మెయిన్ ఉద్దేశంతో ఆయన ఈ భూలోకానికి వచ్చి మరణించి తిరిగి లేచారు. ನಿಮ್ ಕುಟುಂಬದಲ್ಲಿ ತುಂಬಿದ್ಯೋ ಅವೆಲ್ಲ ನೀಗ್ಬೇಕಂದ್ರೆ ಒಂದೇ ಪರಿವಾರ ಯೇಸು ಕ್ರಿಸ್ತ. అండ్ ఇక్కడ నేను పాస్టర్ గారిది కొంచెం కన్నడది వాక్యం చెప్తున్నారనమాట. అది ఉంచాను. ఈయన మైసూర్ నుంచి వచ్చారంట. సో, అదే ఫస్ట్ టైం మేము చూడటం ఆయన్ని. అండ్ మనం టాపిక్ కంటిన్యూ చేద్దాము. సో, కాబట్టి ఇలా భూమి మీదకి వచ్చారు. ఎందుకొచ్చారు అంటే గనక మనందరం ఉన్నామండి. మనందరం పాపాలు చేస్తాం. నరకము, పరలోకం 2 ఉంటాయి కదా! మనం పాపాలు చేస్తే ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాం. నరకంలో ఎప్పుడు అగ్ని అనేది ఆరదు, పురుగు చావదు అంటారు కదా! సో, అలాంటిది మనము చిన్న మంట మనకు అంటితేనే మనకి ఎంత బాధ ఉంటది. అలాంటిది నిత్యం మనం అలా కాలిపోతూ ఉండటం దేవుడికి ఇష్టం లేదు.
మన పాపాలన్నీ ఆయన మీద మోపుకుని ఆయన సిలువ మీద ఆయన మరణించారు గూడా. మన పాపాలన్నిటిని ఆయన రక్తం ద్వారా కూడా కడిగేశారు. అంత గొప్ప దేవుడు మనందరి కోసం, మన పాపాల కోసం ఆయన మరణించి, ఆయన రక్తంతో మన పాపాలన్నిటిని కడిగేసి మనని పరిశుద్ధులుగా చేశారు. సో, ఇప్పుడు మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము దేవుడి రాజ్యానికే వెళ్తాం. పరలోక రాజ్యమేకే వెళ్తాం. దేవుడి కోరిక కూడా అదే. అందుకోసమే ఆయనొచ్చి చనిపోయారు. చనిపోయాడు కదా! దేవుడు ఎలా అని అనుకోవద్దు. చనిపోయిన ఆయన మళ్ళీ మూడో రోజున తిరిగి లేచారు. ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఆయన ఎప్పుడూ ఆహ్, ఆహ్, దేవుడుగానే ఉన్నాడు గానీ చనిపోయినా కూడా తిరిగి లెగిసాడాయన. అదే మెయిన్ స్పెషాలిటీ. అసలు జీసస్ గురించి చెప్పాలి అంటే గనక, నేను నా చిన్నప్పటి నుంచి మా మమ్మీ ద్వారానే నేను దేవుడిని తెలుసుకున్నాను. సో, అలాగే మా హస్బెండ్ కూడా దేవుడిని తెలుసుకున్నారు. ఇప్పుడు మా పిల్లలకి కూడా మేము చెప్తున్నాం. ఏం లేదండి, ఇదంతా మీకు నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, నా వీడియోస్‌లో మన స్కిన్ గురించి గానీ, హెయిర్ గురించి గానీ, ఇవన్నీ నేను చెప్తూ ఉన్నాను కదా! ఇవన్నీ టిప్స్ మీకు చాలా హెల్ప్ అవుతూ ఉన్నాయి. అలాంటిది రేపు మనం చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళకుండా మీరందరూ కూడా ఉండాలి అంటే, మీకు కూడా తెలియాలి అని నాకనిపించిందండి. ఇన్ని ఇయర్స్‌లో నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను గానీ, ఇంత పర్టిక్యులర్‌గా మీతో నేను ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఈ వీడియో ద్వారా క్రిస్మస్ అంటే ఏంటి? అసలు యేసు ప్రభు ఎందుకని ఈ భూలోకానికొచ్చారు? ఇయన్నీ రీజన్స్ మీకు తెలియాలి. మీలో కొంతమందైనా పాజిటివ్‌గా తీసుకుంటారు అని నా ఫీలింగండి. సో, కాబట్టి ఆహ్, నా అభిప్రాయం నేను చెప్తున్నా. మీరు మంచిగా తీసుకుంటే అది మీ ఇష్టం. ఎలా తీసుకున్నా కూడా అది మీ ఇష్టం. కానీ మంచిగానే తీసుకుందాం అనుకోండి. అండ్ ఆయన తిరిగి లెగిసారు కూడా. ఎవరిదన్నా ఈ ప్రపంచంలో సమాధి ఖాళీగా ఉంది అనంటే మాత్రం అది యేసు ప్రభువుదే. సో, కాబట్టి ఆయన మన పాపాలన్నిటిని తుడిచేసి పరిశుద్ధంగా చేశారు కాబట్టి మనం ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్తాం. సో, అంటే బైబిల్ ఒక్కటే కరెక్టా అని అలా నేను చెప్పట్లేదండి. బైబిల్‌లో అన్నీ మనం ఎలా నడవాలి, ఏంటి అనేది ఉంటది. అందరు క్రిస్టియన్స్ పర్ఫెక్ట్ అని నేను చెప్పట్లా. ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు. ఇప్పుడు దేవుడిని తెలుసుకున్న ఎవరైనా సరే నేర్చుకుంటూ ఉంటారు. తప్పులు చేయకుండా ఉండరు. కానీ అది కంటిన్యూ చేయకుండా, అది తప్పని తెలుసుకొని దాని జోలికి వెళ్ళకుండా ఉండ ఉండాలి అంటే ఖచ్చితంగా మనం బైబిల్ చదవాలి. ఇలా వాక్యాలు వింటూ ఉండాలి. దేవుడితో ఉంటేనే మనము మంచి మార్గంలో వెళ్ళగలం కాబట్టే ఇలా చర్చ్‌కి వస్తాము. సో, మనందరిని పరలోక రాజ్యం తీసుకువెళ్ళటానికి ఆయన ఈ భూలోకానికొచ్చాడు కాబట్టి మరి ఎంతో సంతోషంగా ఉండాలి. అందుకోసం ఈ డాన్స్‌లు ఇవన్నీ క్రిస్టియన్ సాంగ్స్‌కే డాన్స్ వేస్తున్నారండి. సో, సంతోషం నిజంగానే కదా! మనందరం నరకంలో వెళ్ళకుండా పరలోక రాజ్యం వెళ్తున్నాము. అది కేవలం ఆయన జన్మించటం ద్వారానే ఇదంతా జరిగింది కాబట్టి క్రిస్మస్ ఒక స్పెషాలిటీ ఇది. ఆ రోజు నిజంగా చాలా జరిగిందండి. నిన్న మాత్రం నేను ఇప్పటి వరకు జరిగిన అన్ని క్రిస్మస్‌ల కన్నా ది బెస్ట్ అనిపించింది. ఎందుకంటే గనక నేను ఇందాక చూపించిన పాస్టర్ గారు ఆయన మైసూర్ నుంచి వచ్చారంట. ఆయన ప్రేయర్ చేపించుకుందామని వెళ్ళినప్పుడు మా ఒక పాస్ట్ చెప్పారు. ప్రెజెంట్ ఏం జరుగుతుందో చెప్పారు. మా ఫ్యూచర్ కూడా ఏంటో మాకు చెప్పారనమాట. అంటే నిజంగా ఫేస్‌ని చూసి కూడా ఆ దేవుడు ఆయనలో ఉండి నిజంగా దేవుడే మాట్లాడాడు అన్న ఇదైతే వచ్చిందండి. అందుకని అంత స్పెషల్‌గా అనిపించింది ఈ క్రిస్మస్ మాత్రం. సో, మాకు ఫ్యూచర్ ఏంటి అనేది కూడా మాకొక ఆలోచన దేవుడు మాకు చెప్పారు అని నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. సో, మా క్రిస్మస్ అయితే ఇలా జరిగిందనమాట. వీడియో స్టార్టింగ్‌లో ఏమీ అనుకోవద్దు అని ఎందుకన్నాను అంటే, నా అభిప్రాయం అనేది షేర్ చేస్తున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయాలుంటాయి. ఒక్కొక్క ఇష్టాలుంటాయి. నా ఇష్టం చెప్పాలనుకుంటున్నాను. ఎలా అయితే నేను ఇలా టిప్స్ స్కిన్ కేర్ గాని, హెయిర్ కేర్ టిప్స్ ఎలా అయితే ఇస్తానో, మీరందరూ కూడా పరలోక రాజ్యం వెళ్ళాలన్న ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. తప్పకుండా మీరు కూడా ఆలోచించండి.